ప్రైజ్ ద లార్డ్. మత్తయి 5వ అధ్యాయం 16వ వచనం. మీ వెలుగును మనుషుల ముందు ప్రకాశింపనీయుడివారు మీ సత్కార్యాలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచుటకు కరణమగునట్లు ఉండుడి. ఒక చిన్న పల్లెటూరులో చింటూ అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. అతని తల్లిదండ్రులు అతనికి చిన్నప్పటి నుండి ఒక ముఖ్యమైన విషయం చెప్పేవారు. చింటూ, దేవుడు మనకు ఇచ్చిన కాంతిని దాచిపెట్టొద్దు. దాన్ని ఇతరులతో పంచుకోవాలి. నీ వెలుగు ప్రతి ఒక్కరి జీవితంలో మెరవాలి అని దేవుని మాటలు చెప్పేవారు. చింటూ ఈ మాటలు తన మనసులో నాటుకున్నాడు. ప్రతిరోజూ తను ఇతరులకు ఎలా సహాయం చేయాలి అని ఆలోచించేవాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫానుతో చెట్లు పడిపోయాయి, ఇళ్లు చీకటితో నిండిపోయాయి. ప్రజలు భయంతో తమ ఇళ్లలో దాక్కున్నారు. ఆ సమయంలో చింటూ తన తల్లి దగ్గరికి వెళ్లి చెప్పాడు, తల్లీ, నా దగ్గర చిన్న నూనె దీపాలు ఉన్నాయి. దీన్ని పంచుకుంటూ గ్రామస్తులకి సహాయం చేద్దాం. తల్లి భయంతో చెప్పింది, బాబూ, చీకటిలో బయటికి వెళ్లడం చాలా ప్రమాదకరం. ఇక్కడే ఉండిపో. కాని చింటూ ధైర్యంగా చెప్పాడు, తల్లీ, దేవుడు చెప్పాడు, మీ వెలుగును ఇతరుల ముందే మెరవనీయండి. చీకటిని పోగొట్టే ఇది నా అవకాశం. అలా చెప్పి చింటూ తన దగ్గర ఉన్నవి అన్నీ తీసుకెళ్లాడు. చీకటితో నిండిపోయిన గ్రామంలో అతను ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి వారి దీపం వెలిగించేవాడు. మీ దీపాన్ని పక్కవారితో పంచుకోండి అని అతను చెప్పేవాడు. ఒక ఇంటి దీపం మిగతా ఇళ్లకు కాంతిని పంచుతుండగా గ్రామమంతా నెమ్మదిగా వెలుగుతో నిండిపోయింది. అంతా పూర్తయ్యాక గ్రామస్తులు ఆశ్చర్యపడి చింటూ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అడిగారు, చింటూ ఇలా ఎందుకు చేశాడు? చీకటిని వెలుగుగా ఎలా మార్చాడు? చింటూ చిరునవ్వుతో చెప్పాడు, మత్తయి 5:16లో దేవుడు చెప్పాడు, మీ వెలుగును మనుషుల ముందు ప్రకాశింపనీయండి. వారు మీ సత్కార్యాలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచుటకు కారణమగునట్లు ఉండండి. చింటూ మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకాయి. ఆ రోజు నుంచి గ్రామంలోని ప్రజలంతా తమదైన కాంతిని పంచుకోవడం ప్రారంభించారు. ఎవరి దగ్గర ఏమి ఉంటే అది ఇతరులకు తోడ్పడేలా ఉపయోగించారు. సాయంత్రం చింటూ ఇంటికి చేరి తల్లి దగ్గర కూర్చున్నాడు. తల్లి అతనిని గర్వంగా చూసి చెప్పింది, నువ్వు నిజంగా నీ వెలుగును పంచుకున్నావు బాబూ. నీ జీవితం అందరికీ ఉదాహరణ. ఆ రోజున గ్రామం కేవలం వెలుగుతోనే కాదు, ప్రేమతో కూడా నిండిపోయింది. కాబట్టి మనము కూడా మన దగ్గర ఉన్న దానిలో అందరికీ సహాయం చేద్దాం, పరలోకమందున్న దేవుని మహిమపరుదాం. థాంక్స్ ఫర్ వాచింగ్.